డొంకేశ్వర్ మండలంలోని నికల్పూర్ గ్రామంలో బంజారాల సాంప్రదాయ తీజ్ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. రెంజల్ మండలం దూపల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను సోమవారం వేకువజామున ఎత్తివేశారు. ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి 69,650 క్యూసెక్ల వరద నీటి ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు 7 ప్రధాన గేట్లను ఎత్తి దిగువకు మంజీరా నదిలోకి 58,500 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేశారు. రుద్రూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇండ్ల పరిసరాలతో పాటు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటిలో తమ ద్విచక్ర వాహనాలు పూర్తిగా మునిగిపోయారని వాపోయారు. మండలంలోని దంచి కొడుతున్న వాన లోతట్టు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని పిట్లంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కాకివాగు అస్నాపూర్ బ్రిడ్జ్ వద్ద రాత్రి నుంచి కురుస్తున్న వర్షంకు పొంగి పొర్లుతుంది. కాకివాగు అటు తిమ్మానగర్ టు పిట్లం మధ్యలో వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో ఆ 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో కురిసిన వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అల్లిసాగర్ రిజర్వాయర్లో పూర్తి మొత్తంలో నిండుకుండడంతో 2 గేట్లను సోమవారం ఉదయం అధికారులు ఎత్తివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి ఇందిరమ్మ వరద కాలువకు నీటి విడుదల ప్రవాహం 18,000 క్యూసెక్లకు పెంపు జరిగింది. 375వ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నేడు నీటి మట్టం పెరగడంతో అధికారులు 9 గేట్లను ఎత్తివేశారు. పై ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎస్ఆర్ఎస్పీకి వరద ప్రవాహాలు అధికంగా చేరుతున్నాయి.